బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు, ఎక్కువ వడ్డీ. ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్. బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. కాల్ 6366 అట్లాగే ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 2 ఏళ్ళైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఎవరికి మంచి చేసిండ్రు, ఎవరికి లాభం జరిగింది, దయచేసి ఆలోచన చేయండి. 6 గ్యారంటీలు అన్నారు, 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు, బాండ్ పేపర్లు రాసిచ్చిండ్రు, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండ్రు. ఒక్కలకన్నా లాభమైందా ఆలోచించండి. ఆడబిడ్డలకు చెప్పినారు, అత్తలకు 4000 పెన్షన్ ఇస్తామన్నారు. కోడళ్ళకి ఎంత ఇస్తా అన్నాడు? 2,500 ఇస్తా అన్నాడా? ఇక్కడ కోడలు లేరా? కోడళ్ళుంటే మీకు చెప్పిండు, అత్తలకు 4000, కోడలకు 2,500 అన్నాడు. ఒక్కలకన్నా ఇచ్చిండా? తులం బంగారం అన్నాడు, వచ్చిందా? నేను ముందే చెప్పిన, మీకు యాద పెట్టుకోరు. ఆడు తులం బంగారం ఇచ్చే బాపత్ కాదు, దొంగ. మీ మెడల పుస్తల తాడు కూడా ఎత్తుకపోతాడని చెప్పిన నేను. ఇప్పుడు అన్నట్టు ఎత్తుండా లేదా? ఆఖరికి పుస్తల తాడు అమ్ముకునే పరిస్థితి తెచ్చిండు, గిరివి పెట్టేటట్టు తెచ్చిండు. అంటే అంత దుర్మార్గమైన ప్రభుత్వం ఇది. మొత్తం కారోబార్లు బాధ పెట్టిండు మీదికెళ్ళి. అయితే ఎంత అన్యాయం అంటే, ముఖ్యమంత్రి గారు ఆయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడ్డగోలు హామీలు ఇచ్చారు. నోటికి ఎంత వస్తుందంతా ఒర్రుకుంటా ఇష్టం వచ్చినట్టు తిరుగుకుంటా ఓట్లు అయితే వేయించుకున్నారు. ఆయన తేడా కూర్చున్నాక ముఖ్యమంత్రి అన్నప్పుడు అడుగుతారు కదా మరి ప్రజలు, ఏమైనా బాగా నరుకుతివి, 100 రోజులు అంటివి, 6 గ్యారంటీ లాంటివి, తులం బంగారం ఎడవా, 4000 పెన్షన్ ఎడవా, నెలకు 2,500 ఎడవా, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అంటివి, మగ పిల్లగాళ్ళకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటివి, ఏం సంగతి అంటే ఇప్పుడు ఏమంటున్నారు ఎరికైనా ముఖ్యమంత్రి? నన్ను ఎవడు నమ్మతలేడు, నేను ఢిల్లీకి పోతే చెప్పులెత్తకపోయే దొంగ లెక్క చూస్తున్నారు నన్ను, నాకు ఢిల్లీలో ఎవడు అపాయింట్మెంట్లు ఇస్తలేడు. ఇప్పుడు మరి దొంగ లెక్క చూస్తారా, ఇంకో లెక్క చూస్తారా? అడ్డంగా దొరికిపోయిన దొంగవు నువ్వు, నేను దొంగ లెక్కనే చూస్తారు, వేరే తిరిగి చూడరు. కానీ గిట్లా మాట్లాడతారు ఎవరన్నా? ఇప్పుడు నువ్వు కుటుంబానికి పెద్ద మనిషి అనుకో, కుటుంబానికి పెద్ద మనిషి అంటోడు ఎట్లుండాలి, ఎంత గంభీరంగా ఉండాలి, ఎంత హుందాగా ఉండాలి. కష్టాలు అందరికి ఉంటాయి. ఈ రూమ్లో అప్పు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా అప్పు లేని వాళ్ళు ఉంటే జర శైలా పట్టు. అరే నీకు అప్పు లేదా రా భయ్? వాడు ఒక్కడలే వాడుతున్నాడు టోపీవాడు. ఏమరా తమ్మి నీకు అప్పు లేదా? మరి ఉన్నోళ్ళని కాదురా, లేనోళ్ళని లేవట. శైలా పడుతుంది గట్టిగా. అప్పు లేనివాడు ఎవడని ఉంటాడా? అప్పు లేనివాడు మనిషే కాదు, అందరికి ఉంటాయి. అసొంటిది మన రాష్ట్రం అప్పుల పాలైంది అంటాడు ముఖ్యమంత్రి. నేను ఒకటి అడుగుతున్నా, మరి ముఖ్యమంత్రి గారు చెప్పాలి, అప్పు చేయండి పని చేస్తుంది ఏదన్నా? అప్పు చేసే చెప్తాం కదా, మళ్ళీ నడిపించాలి కదా, దుకాణం నడిపించాలి. ఇప్పుడు అందరికి అప్పు ఉంటుంది. అప్పున్నా ఎంత గంభీరంగా ఉంటాం. లోపల ఇప్పుడు పైకెళ్ళి కడక్ అంగి వేసుకొని, లోపల బనీన్కి పొక్కలున్నా మీదికెళ్ళి అంగి మాత్రం మంచిగా పకడ్బందీ వేసుకొని తిరుగుతాం. ఎందుకు తిరుగుతాం? ఎందుకంటే మళ్ళీ ఖరాబ్ అంగి వేసుకున్నాం అనుకో, మళ్ళీ అప్పు ఉడుతుందా? ఎవడని ఇస్తాడా? మార్కెట్లో పతారు ఉంటుందా? ఉండదు కదా, గిరాకీ ఉండదు. అందుకే ధైర్యంగా ఉంటాం. అట్లాగే అప్పు తీసుకుంటే కూడా నియత్గా పనిచేస్తాం. ఏం చేస్తాం? ఒకవేళ ఇప్పుడు నేను ఒక మాట అనుకో, ఈ సంగారెడ్డి దగ్గర నేను ఒక 5 లక్షలు అప్పు తెచ్చుకున్నాను అనుకో, ఏమైనా సంగారెడ్డి ఇస్తావా నిజంగానే? 5 లక్షలు అప్పు తెచ్చుకున్నా అనుకో, ఏం చెప్తానండి సంగారెడ్డికి? సంగారెడ్డి సాబ్, నేను 5 లక్షలు తీసుకుంటున్నా, 2 నెలలు ఇస్తా, మర్యాదగా ఇస్తా అని చెప్తా. నేను ఇస్తలేను అనుకో 2 నెలల, సంగారెడ్డి ఫోన్లు కొడతాడు మొదలు, నేను కట్ చేస్తా. నేను ఏడిస్తా, పైసలు లేవు, ఏం లేవు, ఎత్తా అని ఎత్తా. నెక్స్ట్ మళ్ళీ బిజీ అని, దిస్ నెంబర్ ఇస్ బిజీ అని మళ్ళీ పోతుంటుంది మెసేజ్ లైన్. ఇక చూడబట్టలేక ఒకరోజు ఆయనతో సంగారెడ్డి నా ఇంటికే వచ్చి, అరే ఏమైరా బాయ్, నువ్వు తీసుకుంటప్పుడేమో మంచిగా తీసుకున్నావు, ఇప్పుడేమో ఫోన్లు ఎత్తుతలేవు, ఏం సంగతి అని నన్ను పట్టుకున్నాడు. నేను మర్యాదగాల్లో ఉన్నా అనుకో, నిజాయితీ పరు ఉన్నా అనుకో, నేనేమంటా, అన్నా జరేమనుకోకే, ఇంకొక 2 నెలలు టైమి, మిత్తి కడతా, రూపాయి మిత్తి వేసుకో, ఇస్తా, ఒక 2 నెలలు టైమి అని అడుగుతా. అంతేనా? కింద వాడి మీద వాడి ఇంకో అప్పు చేసో ఏదో ఒకటి చేసి మొత్తానికి కడతా.